108 అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన సంఖ్య. ఇది విశ్వం యొక్క సంపూర్ణతను, సకల సృష్టిని సూచిస్తుంది. 1. తాత్విక అర్థం. ఈ సంఖ్య 3 ముఖ్యమైన అంశాలను సూచిస్తుంది. 1. పరమ సత్యం లేదా భగవంతుడు. 0. సృష్టిలోని శూన్యత, సంపూర్ణత లేదా మోక్షం. 8. అనంతం లేదా శాశ్వతత్వం. ఈ 3 అంకెలు కలిసి సత్యం, శూన్యం, అనంతం కలిసిన విశ్వస్వరూపాన్ని సూచిస్తాయి. 2. శాస్త్రీయ మరియు పౌరాణిక ప్రాముఖ్యత. ఖగోళ సంబంధం. భూమికి, సూర్యుడికి లేదా చంద్రుడికి మధ్య ఉన్న దూరం వాటి వ్యాసానికి సుమారు 108 రెట్లు ఉంటుందని నమ్ముతారు. పవిత్ర స్థలాలు. వైష్ణవులు పూజించే 108 దివ్య దేశాలు అంటే పవిత్ర దేవాలయాలు ఉన్నాయి. జపం. మంత్రాలను పఠించడానికి ఉపయోగించే జపమాలలో 108 పూసలు ఉంటాయి. 100 మంత్రాల పఠనం, పొరపాట్లను సరిచేయడానికి 8 అదనపు పూసలతో 108 సంఖ్యను పూర్తి చేస్తారు. యోగ. మానవ శరీరంలో 108 ముఖ్యమైన మర్మస్థానాలు అంటే శక్తి కేంద్రాలు ఉన్నాయని యోగశాస్త్రం చెబుతుంది. ఈ సంఖ్య విశ్వం మరియు వ్యక్తి యొక్క అంతర్గత శక్తికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. 108 సార్లు దేవుడిని పూజించడం లేదా నామం జపించడం ద్వారా ఆ విశ్వశక్తితో ఐక్యం కావచ్చని నమ్మకం.